నమస్తే అందరికీ, నేను మీ మధుకిరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోటో మ్యాథ్స్. ఈరోజు మనం చేస్తున్న ఒక ప్రోడక్ట్ రివ్యూ. మీరు ఆల్రెడీ thumbnail చూసుంటారు కదా. ఇది ఒక GPS ట్రాకింగ్ డివైస్. ఇప్పుడు మనము దీని అన్బాక్సింగ్ ఇంకా ఇన్స్టాలేషన్, దాంతోపాటు ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. లాస్ట్లో దీని రివ్యూ కూడా చెప్తాను అనమాట. వీడియో మాత్రం ఎండ్ వరకు చూస్తుండండి. ఇది అసలు ఎవరికి కావాలి అంటే ఈ 1 ల్యాప్ GPS ట్రాకింగ్ అనేది మనకి ఎందుకు అవసరం అంటే, ఎందుకంటే మనం బండి మనకి కనబడకుండా పోయినప్పుడు, అంటే దొంగతనమైనప్పుడు, దాంతోపాటు పోలీసులు మనం ఎక్కడైనా నో పార్కింగ్ జోన్లో బండి పెట్టి వెళ్తాం కదా, అలాంటప్పుడు సిటీస్లో బైక్ని డైరెక్ట్గా వాళ్ళు ఎత్తుకెళ్ళిపోతారు అన్నమాట. అప్పుడు ఎక్కడుందో ఎత్తుకోకుండా మనం బండిని డైరెక్ట్గా ట్రాక్ చేయొచ్చు. అలా కాకుండా మన మంచి బైక్ని చూడగానే మన ఫ్రెండ్స్ ఉంటారు కదా, అడుగుతారు, అరే ఈ బండి ఆడికి పోయేస్తా ఇడికి పోయేస్తా అని చెప్పేసి. ఆ తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్తారని మనం ట్రాక్ చేయొచ్చు అనమాట. సో అందరికీ అది ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటుంది. అలాంటి వాళ్ళ గురించి ఇది చాలా అవసరం. మన తెలంగాణలో ఎక్కువ బైక్ దొంగతనాలు లేకపోయినా కానీ కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి, మీకు తెలిసిన రాష్ట్రాలు ఏందో, అక్కడ బైక్స్ పటకం గాయబవుతాయి అనమాట. అలాంటి వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది. ఇలాంటి వీడియోస్ వాళ్ళకి అంటే ఆ దొంగలకి రీచ్ అవ్వకూడదు అనమాట, నేను కోరుకుంటున్నా. సో ఇంకా లేట్ చేయకుండా మనం ఈ 1 ల్యాప్ GPS ట్రాకింగ్ డివైస్ని మన బైక్లో ఇన్స్టాల్ చేద్దాం. ఇన్స్టాల్ చేసే ముందు అన్బాక్సింగ్ చేయాలి కదా. అన్బాక్సింగ్లో మీకు ఇందులో ఏమేమి ఉన్నాయో చూపిస్తా, ఆ తర్వాత బైక్లో ఎలా ఇన్స్టాల్ చేయాలో మీకు చూపిస్తాను. లాస్ట్లో దీని రివ్యూ కూడా మీకు చెప్తా. వీడియో మాత్రం చూస్తుండండి. ఇప్పుడు GPS ట్రాకర్ని అన్బాక్స్ చేద్దాం. ఆల్రెడీ నేను కట్ చేశాను. బాక్స్ మనకి ఈ విధంగా ఉంటుంది. ఇది 1 ల్యాప్ మైక్రో GPS ట్రాకింగ్ డివైస్. మైక్రో ఈ మోడల్లో. ఇందులో మళ్ళీ ఇంకా 2-3 మోడల్స్ కూడా సెపరేట్గా ఉన్నాయి. ఇందులో ఇచ్చిన కాంపోనెంట్ చూద్దాం. ప్రీ యాక్టివేటెడ్ సిమ్ కార్డ్ ఈజ్ ఆల్రెడీ ఇన్సైడ్ ద డివైస్. ఆల్రెడీ ఇందులో మనకి సిమ్ కార్డ్ పెట్టి ఉన్న డివైస్ మనకు పంపించారు. ఓకే, ఓపెన్ చేయగానే ఈ విధంగా 1 ల్యాప్ది మెయిన్ డివైస్ ఉంది. దిస్ సైడ్ టువర్డ్స్ స్కై, ఆకాశం వైపు ఇది పెట్టాలి. ఓకే, దీన్ని స్కాన్ చేయాలి. అట్లా చూపిస్తాను నేను మీకు. లిఫ్ట్ చేస్తే సో ఇది చిన్న డివైస్. దీని వెయిట్ 26 గ్రామ్స్ ఉంది అంతే. అండ్ దీనికి ఒక కవర్. ఇది కంప్లీట్ వాటర్ ప్రూఫ్ కాదు కాబట్టి ఈ విధంగా సెపరేట్ కవర్ ఇచ్చారు. తర్వాత దీన్ని ఇన్సర్ట్ చేద్దాము. అండ్ ఇది వైరింగ్ సెట్. ఇందులో చిన్న ఫ్యూజ్ బాక్స్ ఉంటుంది. దీన్ని డైరెక్ట్గా దీంతో విధంగా కనెక్ట్ చేయాలి. ఇన్స్టాల్ చేసినప్పుడు చూపిస్తానండి మీకు. ఇందులో మనకి 4 వైర్స్ ఇచ్చారు చూడండి. బ్లాక్, ఆరెంజ్, రెడ్ ఇంకా ఎల్లో. బ్లాక్ ఇంకా రెడ్ మనకి బ్యాటరీ పాజిటివ్ ఇంకా నెగిటివ్ టెర్మినల్కి వెళ్తాయి. ఈ ఆరెంజ్ అనేది ఇగ్నిషన్ కేబుల్. ఇది మనం ఇగ్నోర్ చేయాలంటే ఇది మనకు అవసరం లేదు. సో ఇప్పుడు మనం దీన్ని తీసుకెళ్ళి మన బైక్కి ఇన్స్టాల్ చేద్దాం. అంతకుముందు ఒకసారి ఈ బాక్స్ కాంపోనెంట్స్ చూపిస్తాను, అసలు ఏం రాశారో చూద్దాం. ఐ విల్ బీ యువర్ న్యూ కంపెనియన్. ఓకే, మైక్రో GPS ట్రాకింగ్ డివైస్, లైట్ వెయిట్ 26 గ్రామ్స్, GPS ట్రాకింగ్, MTK చిప్సెట్, ఇన్స్టెంట్ నోటిఫికేషన్స్. ఓవర్ స్పీడ్ వెళ్ళినప్పుడు, ఇగ్నిషన్ ఆన్ చేసినప్పుడు, లో బ్యాటరీ ఉన్నప్పుడు మన మొబైల్కి డైరెక్ట్గా నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ ఫ్యూ మోర్ డీటెయిల్స్. ఇంతకుముందు చూపించడం మర్చిపోయా, ఇందులో ఒక మాన్యువల్ కూడా ఉంది. డోంట్ స్కిప్ దిస్, గెట్ స్టార్ట్ ఇన్ 7 స్టెప్స్. ఇందులో ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది మొత్తం స్టెప్ వైజ్ ఉంది. ఇందులో మనకు పనిచేసి మైక్రో సిమ్, నానో సిమ్ కాదు. కార్ కూడా వాడచ్చు. ఇక్కడ ఇచ్చారు క్లియర్గా ఏ వైర్ ఎక్కడికి వెళ్తుందని చెప్పేసి. సో ఇది కంప్లీట్గా మాన్యువల్లో మనకి డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఇంకొక విషయం మర్చిపోయా, దీనిలో ఓపెన్ చేస్తే ఏముంటుందో చూపిస్తాను. కింద వైపు పుష్ చేయాలి. ఈ విధంగా చేస్తే లోపల ఈ మైక్రో చిప్ సెట్ ఉంటుంది. ఇంకా ఒక సిమ్ కార్డ్ ఉంది. ఇది ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఆన్ చేయాలి. ఇదిగోండి కనబడుతుంది చిన్న స్విచ్, ఇది ఆన్ చేయాలి ఈ విధంగా. ఇది మనము ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడైతే పెట్టేద్దాం. అన్బాక్సింగ్లో అన్నీ చూపించాలి కాబట్టి మళ్ళీ గుర్తొచ్చి చూపిస్తున్నా. లాక్. ఇది కంప్లీట్గా వాటర్ ప్రూఫ్ కాదు, అందుకే సెపరేట్ కవర్ ఇచ్చారు. ఈ డివైస్ని యాక్చువల్గా హెడ్లైట్ ఓపెన్ చేసి లోపల ఇన్స్టాల్ చేయాలి. అంటే ఏదైనా లైట్ సంబంధించిన పాజిటివ్ ఇంకా నెగిటివ్ టెర్మినల్స్ని యూజ్ చేసుకొని, అండ్ ఇగ్నిషన్ కూడా లోపల ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి వైర్ కనెక్షన్ ఇవ్వాలి. కానీ నేను నా బండికి ఈ విధంగా మ్యాడ్ డాగ్ ఆక్సిలేట్స్ ఉన్నాయి కదా, దానికి సంబంధించిన వైర్స్ బయటికి తీసుకున్నాను. సో దాని నుంచి నేను కనెక్షన్ ఇచ్చేస్తున్నాను. అంటే ఇగ్నిషన్ వైర్ ఆల్రెడీ బయట ఒక పాయింట్ ఉంది, దానికే నేను కనెక్ట్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు నేను ఈ హెడ్లైట్ ఇప్పాలంటే చాలా పెద్ద కథ ఉంది. ఈ గ్రిల్ ఉంది, ఇంకా వైజర్ ఉంది, అన్నీ ఇప్పి మళ్ళీ ఫిట్ చేయడం పెద్ద తలనొప్పి. ఇంకా ఈ రాడ్ కూడా ఉంది, అందుకే నేను హెడ్లైట్ని ఓపెన్ చేయట్లేదు. ఇది వైరింగ్ కిట్. వైర్ లెంత్ ఇంత ఉంది, అంటే మన బండి లెంత్ కవర్ అయిపోతుంది.
ఆరెంజ్ అనేది ఇగ్నిషన్కి వెళ్తుంది. ఇప్పుడు బ్లాక్ ఇంకా రెడ్ డైరెక్ట్గా బ్యాటరీకి. ఇది మన డివైస్కి. ఈ జీపీఎస్ ట్రాకర్ ఇన్స్టాలేషన్ చాలా సింపుల్ ఉంటుంది. ఇది మీరైనా చేసుకోవచ్చు, లేకపోతే దగ్గరలో ఉన్న బైక్ టెక్నీషియన్ దగ్గరికి వెళ్ళి మనం ఫిట్ చేయించుకోవచ్చు. సింపుల్గా ఫిట్ తీసేసి ఆ తర్వాత బ్యాటరీకి ఉన్న పాజిటివ్ ఇంకా నెగిటివ్ టెర్మినల్స్కి బ్లాక్ ఇంకా రెడ్ వైర్స్ని కనెక్ట్ చేసేయండి. ఇప్పుడైతే వీళ్ళు ఇచ్చిన ఈ వాటర్ ప్రూఫ్ రబ్బర్ తొడుగుని ఈ జీపీఎస్ ట్రాకర్కి తొలగేసి ఆ తర్వాత ఈ సెంటర్లో ఉన్న ఈ ఛానల్ కింద నేను దీన్ని ఇన్స్టాల్ చేశాను. ఇంకా ఒక కేబుల్ టై వేసిన జరగకుండా దీనిలో ఇచ్చిన టువర్డ్స్ స్కై అని ఉంది కదా, అప్ టువర్డ్స్ స్కై, దాన్ని పైన ఉండే విధంగా మనం చూసుకోవాలంతే. ఇందులో ఇచ్చిన ఎల్లో వైర్ని ఇగ్నోర్ చేయండి. ఈ ఆరెంజ్ వైర్ని నేను ఇప్పుడు దీన్ని ఇగ్నిషన్ కేబుల్ దాకా తీసుకొని వెళ్ళాలి. ఆల్రెడీ నా బైక్లో నేను చాలా ఇన్స్టాలేషన్ చేశాను కాబట్టి దీన్ని ఫిట్ చేయడం నాకు పెద్ద ఇబ్బంది ఏం కాలేదు. చాలా సింపుల్గా కంప్లీట్ చేశాను. ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా కనబడుతుంది. OneLap యాప్ని డౌన్లోడ్ చేసుకునే ప్రొసీజర్. ప్లే స్టోర్లో సింపుల్గా OneLap జీపీఎస్ ట్రాకర్ని కొడితే మనకి ఈ విధంగా OneLap యాప్ వచ్చేస్తుంది. దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆ తర్వాత లాగిన్ ప్రొసీజర్. ఇందులో మీ మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఒక ఓటీపీ వస్తుంది, అది ఎంటర్ చేయండి. మీకు నచ్చిన పాస్వర్డ్ని ఫిట్ చేసుకోండి. ఆ తర్వాత మీరు డిస్ప్లే ఇమేజ్ని పెట్టుకోండి, మీ పేరు ఎంటర్ చేయండి. ఆ తర్వాత మన జీపీఎస్ ట్రాకర్ ఏది ఉందో దాన్ని ఇందులో సెలెక్ట్ చేసుకోండి. ఇచ్చిన లిస్ట్ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. దెన్ ఇప్పుడు జీపీఎస్ ట్రాకర్ వెనుక ఉన్న ఈ బార్ కోడ్ని స్కాన్ చేయాలి. ఆ స్కాన్ చేసిన తర్వాత మన ఈ ట్రాకర్ వాళ్ళ యాప్లో రిజిస్టర్ అయిపోతుంది. మీ వెహికల్ నేమ్ మీకు నచ్చింది పెట్టుకోండి. ఇంకేమైనా ఇన్ఫో ఇవ్వాలంటే ఇవ్వచ్చు, అంటే మీ బైక్ నెంబర్ కానీ కార్ నెంబర్ కానీ ఇవ్వచ్చు. ఆ తర్వాత 2 వీలర్ సెలెక్ట్ చేసుకున్నాం. మీ బైక్ ఇమేజ్ని కూడా మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. నేను నా డామినర్ లదాఖ్ ఫోటోని ఇందులో యాడ్ చేశాను. ఆ తర్వాత మన యాప్ పర్మిషన్స్ ఇవ్వాలి. ఇది ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉంది కాబట్టి దీన్ని వేరెవరో ట్రాక్ చేస్తారనే భయం అయితే లేదు. ఈ యాప్ ఇంటర్ఫేస్ చాలా నీట్గా ఉంది. ఒకసారి మనము ఇన్స్టాల్ చేసిన తర్వాత మన బైక్ని డిటెక్ట్ చేస్తుంది. బండి ఆన్లో ఉంటే ఐడ్లింగ్ అని చూపిస్తుంది, బండి కదిలితే మూవింగ్, బండి ఆపేస్తే స్టాప్డ్ అని చెప్పి మనకి వెంటనే ఇక్కడ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. బండి కొంచెం కదిలినా కానీ బండి కదిలింది అని చెప్పేసి ఒక వైబ్రేషన్ అలర్ట్ వస్తుంది మనకి. బండి మూవ్ అవుతున్నప్పుడు మనకి ఈ విధంగా వస్తుంది. మళ్ళీ చూపిస్తాను. ఇందులో యాంటీ థెఫ్ట్ ఆపరేషన్ ఉంది. బండి ఎక్కడైనా మీరు పార్క్ చేసి దూరం వెళ్తున్నప్పుడు ఈ యాంటీ థెఫ్ట్ని ఆన్లో పెట్టుకుంటే బండి ఎవరైనా కదిపితే వెంటనే మీకు అలారం వచ్చేస్తుంది అన్నమాట. ఇది మంచి ఆప్షన్. అది వద్దు అంటే మనం ఆఫ్ కూడా చేసుకోవచ్చు. యాప్లో ఇచ్చిన ఆప్షన్స్ చాలా బాగున్నాయి. ఈ బండి స్టాటిస్టిక్స్, ఎంత దూరం వెళ్ళింది, యావరేజ్ స్పీడ్ ఎంత, దాంతోపాటు మ్యాక్సిమం స్పీడ్ మనం ఎంతవరకు వెళ్ళాము, ఇంకా యాక్టివిటీ టైం ఎంతసేపు మనం బండి నడిపించాము, ఐడిల్ టైం ఎంతసేపు ఉంది, స్టాపేజ్ టైం ఎంత ఉంది, ఈ మొత్తం మనము డేటా మనం చెక్ చేసుకోవచ్చు ఇంట్లో ఉండే. ఇది జస్ట్ నేను టెస్టింగ్ చేసేటప్పుడు రికార్డ్ చేసింది. ఇప్పుడు ముందుకెళ్ళిన తర్వాత మనం చూపిస్తాను, అంటే బండి స్టార్ట్ చేసుకొని దూరం వెళ్దాం, అప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి, బండి నేను స్టార్ట్ చేసి ముందుకెళ్తాను. ఇదిగోండి, బండి కదపగానే డివైస్ నేమ్ ఎగ్జిటెడ్ వచ్చింది, అంటే యాంటీ థెఫ్ట్ అలారం వచ్చేసింది. నేను ఆఫ్ చేసుకుంటున్నాను దీన్ని ఇప్పుడు. దెన్ బండి మూవింగ్ చూడండి, బండి ఎలా మూవ్ అవుతుంది అనేది మొత్తం ఇలా మనకి కనబడుతుంది. ఇందులో మ్యాప్ థింగ్స్ మార్చుకోవచ్చు. శాటిలైట్ మ్యాప్, గూగుల్ మ్యాప్, OneLap మ్యాప్ అని 3 మ్యాప్స్ ఉన్నాయి మనకి. ఇందులో మనం నచ్చింది పెట్టుకోవచ్చు. ఇది శాటిలైట్ మ్యాప్. నేను జస్ట్ ముంబై హైవే ఎక్కి మళ్ళీ వాపస్ వచ్చేస్తాను. నీట్గా ట్రాక్ చేస్తుంది. ఒక 5 సెకండ్స్ డిలే అయితే ఉంది, అంటే మనం ముందుకెళ్తుంది, బ్లూ డాట్ కనబడుతుంది, ముందుకెళ్తుంది. ఆ తర్వాత మనం ట్రాక్ చేస్తుంది అన్నమాట. సో హైవేలో ఒక రౌండ్ వేసుకొని నేను డైరెక్ట్గా మళ్ళీ మా ఇంటికి వచ్చేసాను. వాపస్ వచ్చి బండి ఆపిన తర్వాత స్టాటిస్టిక్స్ చూద్దాం. ఇదిగోండి, నేను నడిపించింది 4 కిలోమీటర్ డిస్టెన్స్, యావరేజ్ స్పీడ్ 20 kmph, మ్యాక్సిమం స్పీడ్ 71 km/h, 11 నిమిషాలు. సో ఈ విధంగా మనము మొత్తం దీని చరిత్ర తెలుసుకోవచ్చు. దాంతోపాటు మనం ఏ రూట్లో వెళ్ళామనేది ఒక చిన్న వీడియో కూడా ప్లే చేసి చూసుకోవచ్చు. సో అది ఈ OneLap జీపీఎస్ ట్రాకర్ ఇన్స్టాలేషన్ ఇంకా టెస్టింగ్. నాకైతే ఇది చాలా మంచి అనిపించింది, వెరీ ఇన్ఫర్మేటివ్. మనం 1 year తర్వాత దీన్ని సబ్స్క్రిప్షన్ చేస్తామా లేదా అనే విషయం పక్కన పెడితే దీనికి అలవాటు అయిన తర్వాత మనం దీన్ని ఇంకా వాడాలనిపిస్తుంది అనమాట. ఇది యాక్చువల్లీ ఎలక్ట్రానిక్ డివైస్ కాబట్టి చిన్న చిన్న ఇష్యూస్ ఉండొచ్చు, కానీ వీళ్ళు వితిన్ 1 day దాన్ని సాల్వ్ చేస్తారని చెప్పేసి ఫీడ్బ్యాక్ ఉంది. అందుకే అమెజాన్లో కూడా దీని రేటింగ్ 4.4 ఉంది. సో అది మీకు నచ్చితే డెఫినెట్లీ ఆర్డర్ పెట్టుకోండి. కింద డిస్క్రిప్షన్లో ప్రతి లింక్ నేను ఇస్తాను. జీపీఎస్ ట్రాకర్ వైరింగ్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. మీకు సింపుల్గా చెప్పేస్తాను. 4 కేబుల్స్ ఇచ్చారు కదా, బ్లాక్, రెడ్, ఎల్లో ఇంకా ఆరెంజ్. బ్లాక్ రెడ్ని
ఈ విధంగా బ్యాటరీ పాజిటివ్ ఇంకా నెగిటివ్ టెర్మినల్ కనెక్ట్ చేశాను. ఎల్లో అనేది డమ్మీ కేబుల్, ఆరెంజ్ని ఇగ్నిషన్ దాకా తీసుకెళ్ళాను, అంటే ఇగ్నిషన్ కేబుల్ దాకా తీసుకెళ్ళాను. ఈ విధంగా ప్రాపర్ డ్రెస్సింగ్ చేసుకున్న ఈ సీట్ కింద మనది జీపీఎస్ ట్రాకర్ డివైస్ ఫిట్ అయిపోయింది, పర్ఫెక్ట్గా ఫిట్ అయింది. ఈ ఇగ్నిషన్ కేబుల్ చూపిస్తే చూడండి మీకు. ఈ విధంగా ట్యాంక్ కింద నుంచి తీసుకొని ఆల్రెడీ నా ఆక్సిలేట్కి ఫిక్స్ చేసిన ఇగ్నిషన్ కేబుల్ ఉంది, అక్కడే జాయింట్ కొట్టేశాను. ఇదిగోండి ఆరెంజ్ కేబుల్. ఆ తర్వాత మనం ప్రాపర్గా దీనికి ఒక కాంటాక్ట్ తీసుకుంటే బాగుంటుంది. సో మన వైరింగ్ పార్ట్ అయిపోయింది. ఈ విధంగా సీట్ ఈ మన చాసీ రాడ్ ఉంది కదా, దీని కిందనే కేబుల్స్ని పెట్టేసి కేబుల్ టైతో ఈ విధంగా డ్రెస్సింగ్ చేశాను. సో అదనమాట ఈ జీపీఎస్ ట్రాకింగ్ డివైస్ ఇన్స్టాలేషన్. దీనిలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో అడగండి. వీళ్ళవి ఆల్మోస్ట్ 3 మోడల్స్ ఉన్నాయి, అన్నీ కూడా నేను మీకు కింద నా డిస్క్రిప్షన్లో దీని లింక్స్ ఇస్తాను. దీని కాస్ట్ మాత్రం అమెజాన్లో 2699 ఉంది. మంచి రివ్యూస్ ఉన్నాయి, అంటే 5కి 4.4 రేటింగ్ ఉందన్నమాట. అంటే ఇది మంచి ప్రోడక్ట్ అని చెప్పి మన కస్టమర్లే డిసైడ్ చేశారు. మీకు ఇంకా ఏమైనా తెలుసుకోవాలంటే కింద కమెంట్లో మీ యొక్క క్వైరీని రాయండి. ఇది మీకు అవసరమా లేదా అనేది అది మీ ఇష్టం. నాకు అంతగా అవసరం లేకపోయినా కానీ ఇలాంటి ప్రోడక్ట్ నేను మీ ముందుకు తీసుకొని రావాలని చెప్పి ఈ ప్రోడక్ట్ నేను తీసుకున్నాను అనమాట. సో అది ఈ వీడియో గురించి. మళ్ళీ మంచి బైక్ రివ్యూస్, కార్ రివ్యూస్, ఇంకా ఇలాంటి కొత్త ప్రోడక్ట్ రివ్యూస్తో కలుసుకుందాం. ఇక్కడితో వీడియో ఎండ్ చేస్తున్నా. భారత్ మాతా కీ జై, జై హింద్.